హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అజియో నుంచి అయితే 6 కుర్తీస్ అనేది తీసుకున్నాను. కొన్ని అయితే 180 పడ్డాయి, కొన్ని 150 పడ్డాయి అండ్ ఇంకొకటి అయితే 390 పడ్డాయి. ఒకటే మాత్రమే 390 పడ్డాయి, మిగతావన్నీ 180 బిలోనే పడ్డాయి నాకైతే. మీరైతే ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ఫ్యూజన్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఫస్ట్ కుర్తా అనేది. సైజ్ వచ్చేసి ఎస్ తీసుకున్నాను. మ్యాక్సిమం నేను ఎస్ఏ తీసుకుంటానండి సైజు. నాకైతే సరిపోతాయి అనేసి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. దీనికి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాడు. ఇట్లా వచ్చేసి ఇలా కాలర్ లాగా ఇచ్చేసి బటన్ ఇచ్చాడు హ్యాండ్స్కి. నేనైతే ఇందులోకి పీచ్ పింక్ కలర్ లెగ్గిన్ అయితే చేశాను. లుక్ అయితే చాలా బాగుందండి. ఇదైతే నేనైతే ఇది పర్చేజ్ చేయమని చెప్తాను. ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చాడు పీచ్ పింక్ కలర్. సో నేనైతే లెగ్గిన్ పీచ్ పింక్ కలరే చేశాను. ఇదైతే లాస్ట్లో వచ్చేసి ఇలా కర్వ్ షేప్లో ఇచ్చాడు. కిందన ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం పైకి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం కిందికి వస్తుంది టాప్ వచ్చేసి. అయితే బ్యాక్ సైడ్ సేమ్ ప్యాటర్న్ ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. 180 150 కుర్తీస్ కావాలంటే మనం వెయిట్ చేసి తీసుకోవాలండి. ఖచ్చితంగా అయితే ఇన్స్టాక్లోకి వస్తాయి. సో మీరైతే లైక్లో పెట్టుకోండి. ఎప్పుడన్నా మీకు ఇవి స్టాక్లోకి వస్తే మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది స్టాకులో ఉందనేసి. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి గ్రీన్ కలరు. నేనైతే ఇది సైజు ఎక్సెస్ తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసి స్వర్ణ నుంచి తీసుకున్నాను. నేనైతే ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ప్యూర్ కాటను. ఇలా నెక్ దగ్గర వచ్చేసి పైపింగ్ ఇచ్చాడు. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1299 ఉందండి. నాకైతే 390 అలా పడింది. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. మెటీరియల్ టైప్ వచ్చేసి ప్యూర్ కాటను. నేనైతే ఇది ఒక్కటి మాత్రమే 390 పెట్టి పర్చేజ్ చేశాను. మిగతావన్నీ 180 150లోనే పర్చేజ్ చేశాను. ఇలా నడుమ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చాడు సింపుల్గా. హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చాడు. ఇలా బటన్ ఇచ్చేసి ఇలా హోల్ ఇచ్చాడు. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు అండ్ దగ్గర వచ్చేసి ఇలా కుర్చీ ఇచ్చాడు. ఇదైతే 390 అంటే నాకైతే వర్తనే అనిపిస్తుంది. మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు, ఫ్రంట్ సైడ్ కూడా ప్లెయిన్ ఇచ్చాడు. ఇదైతే ఇలాంటి ట్రాన్స్పరెంట్గా అయితే లేదండి. బయటతో పోలిస్తే అజియోలోనే బెస్ట్ కుర్తీస్ అనేది. రీజనబుల్ ప్రైస్లోనే మనం పర్చేజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ ఇచ్చాడు. నెక్కి వచ్చేసి ఇలా పైపింగ్ ఇచ్చాడండి. బ్యాక్ సైడ్ కూడా మొత్తము ఎలాంటి డీప్ నెక్ అలా అయితే ఇవ్వలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి ఆరెంజ్ కలరు కుర్తా. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. ఇదైతే మెటీరియల్ టైప్ వచ్చేసి ప్యూర్ కాటను. నేనైతే ఇది 180 రూపీస్కి అలా పర్చేజ్ చేశాను. ఇది ప్రైస్ డ్రాప్ ఉంటుంది, మీరు కూడా పర్చేజ్ చేయండి లైక్లో పెట్టుకొని. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 499 ఉంది. నాకైతే 180 రూపీస్ పడింది. సైజ్ వచ్చేసి ఎస్ అండ్ సైజ్ వచ్చేసి ఇది 87 సెంటీమీటర్స్ ఉంటుందండి. నేనైతే ఇది 100% రికమెండ్ చేస్తాను. ఆఫీస్ వేర్కి అలా అయితే బాగా సెట్ అవుతుంది. సో నేనైతే తీసేసుకున్నాను. 180 రూపీస్ అంటే బయట ఏం రావు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చాడు హ్యాండ్స్. ఇది కూడా ఎలాంటి ట్రాన్స్పరెంట్గా అయితే లేదు మనకి. సో మనం పర్చేజ్ చేయొచ్చు. దీనికి వచ్చేసి మనము బిస్కెట్ కలర్ లెగ్గిన్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. నా ఒపీనియన్ అయితే. మీరైతే బ్లాక్ అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే స్కిన్ కలర్ లెగ్గిన్ అయినా యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడు. మొత్తం ప్యాటర్న్ అయితే చాలా బాగా ఇచ్చాడండి. నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మ్యాక్సిమం ఆవాసా కానీ ఫ్యూజన్ కానీ. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి ఆవాసా. దీని కలర్ వచ్చేసి లేత గోధుమ కలర్ అంటారు కదా, ఆ కలరు. సో క్వాలిటీ చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 599 ఉంది. నాకైతే 180 అలా పడింది. నేనైతే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనికైతే నేను బ్లాక్ లెగ్గిన్ పేరప్ చేస్తే బాగుంటుంది. రెడ్ కలర్ అయితే మరీ అంత డామినేట్ చేస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చాడు. ఇది కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చాడండి. బయట చిక్పేట్లు అలా వచ్చేసి 250 అబోవే ఉంటాయి నాకు తెలిసి, ఎన్ని తీసుకున్నా కానీ. సో అజియోలోనే బెస్ట్ అండి. 180 రూపీస్కి కొంచెం వెయిట్ చేస్తే 180 రూపీస్కి అయితే మనం పర్చేజ్ చేయొచ్చు.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తము సేమ్ ఫ్రంట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఉందో బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు. మీరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి బ్లూ కలరు, టీల్ బ్లూ కలరు. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 499 ఉంది. నేనైతే సైజ్ ఎక్సెస్ తీసుకున్నాను. కొన్ని నేను ఎక్సెస్ తీసుకుంటాను, కొన్ని ఎస్ తీసుకుంటానండి మ్యాక్సిమము. ఇదైతే మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు, ఇలా చిన్నగా బటన్స్ ఇచ్చాడు. బ్రాండ్ వచ్చేసి ఫ్యూజను. ఇది వచ్చేసి మెటీరియల్ టైప్ వచ్చేసి రేయాన్ అండి. దీనికి కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. ఇలా ఇలా కార్లర్ నెక్ లాగా ఇచ్చేసి బటన్ ఇచ్చాడు. దీనికైతే నేను స్కిన్ కలర్ లెగ్గిన్ యూజ్ చేస్తే బాగుంటుందనేసి అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. ప్లెయిన్ అయితే కొంచెం డీసెంట్ లుక్ ఇస్తాయి కదా అనేసి నేను ఇంకొక ప్యాటర్న్ ఇలా సెట్ చేస్తామనేసి నేను ఇలా ప్లెయిన్ది తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి గ్రీన్ కలర్ కుర్తాను. బ్రాండ్ వచ్చేసి ఆవాస నుంచి తీసుకున్నాను. సైజ్ వచ్చేసి ఎక్సెస్ తీసుకున్నాను. మ్యాక్సిమం నేను 180, 150 కుర్తీసే ప్రిఫర్ చేస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా 3/4 ఇచ్చాడు. బట్ హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చాడండి. ఇలా లైన్స్ ఇచ్చాడు. మొత్తం ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లైన్స్ ఇచ్చాడు. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. మెటీరియల్ టైప్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది ఒకసారి యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లైన్స్ ఇచ్చాడని చెప్పా కదా, లైన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.